వెలుగు హెచ్ఐవి మ్యారేజెస్. సో ఫ్రెండ్స్, పద్మశాలిలో కూడా ఒక అమ్మాయి ఉంది ఫ్రెండ్స్, కొంచెం చదువుకున్న అమ్మాయి, బై బర్త్ పాజిటివ్ అమ్మాయి, పద్మశాలి క్యాస్ట్లో. సో ఎవరైనా సరే ఈ క్యాస్ట్లో, పద్మశాలి క్యాస్ట్లో కనుక ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు, అంటే ఉద్యోగం కానీ ఎలిజిబిలిటీ అంటే ప్రతిసారి సార్ ఎలిజిబిలిటీ అంటున్నారని కంగారు పడకండి. ఏం లేదు, ఉద్యోగం ఉండి మినిమం ఇన్కమ్ సోర్స్, ఆదాయం, భార్యను పూజించుకోగలగడం, రేపు పొద్దున ఏమైనా ఆరోగ్య సమస్య వచ్చిన ఒక ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ చూపించుకోగలగాలి, కుటుంబ సభ్యుల సహకారము, వెనుక ముందు ఏదో కొద్ది గొప్ప ఆస్తి. ఎందుకు అని అంటే రేపు పొద్దున మనకి ఏదైనా హెల్త్ బాగాలేకుంటే ఏదైనా అయినా సరే ఇంట్లో ఉన్నా కూడా కొంచెం గెటిన్ అయ్యేలాగా, తిండికి కానీ వేరే దానికైనా ఇబ్బంది లేకుండా ఉంటుంది అంతే. సో పద్మశాలి క్యాస్ట్లో ఒక అమ్మాయి ఉంది ఫ్రెండ్స్. ఎవరైనా సరే ఈ క్యాస్ట్లో, వేరే క్యాస్ట్ బీసీలో కాదు, ఓన్లీ పద్మశాలిలో అబ్బాయి కనుక ఉండి ఓకే నేను మ్యారేజ్ నాకు నీడ్ ఉంది, మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నా అని అనుకునే వాళ్ళు కనుక ఎవరైనా ఉంటే వెంటనే సంప్రదించండి ఫ్రెండ్స్. సార్ ఫోన్ చేస్తాను, వాట్సాప్లో పెడతాను అనేవాళ్ళు దయచేసి ఫోన్ చేయకండి, వాట్సాప్లో కూడా పెట్టకండి. ఎందుకంటే మేము ఏది చేసినా సరే ఒకసారి మీ దగ్గర ఉన్న రిపోర్ట్స్ తీసుకొని ఖచ్చితంగా ఆఫీస్కి రావాల్సిందే, ఆ రిపోర్ట్ చూడాల్సిందే, ఫిజికల్గా మీరు ఎలా ఉన్నారో చూడాల్సిందే. అలా చూసి అప్పుడు ఎలిజిబిలిటీ ఉంది లేని హెల్త్ పరంగా ఏంటనేది అప్పుడు తెలిసేది. కాబట్టి వాట్సాప్ చేస్తాను సార్, దూరం ఉంది సార్ అనేవాళ్ళు దయచేసి మీకు నమస్కారం, మీరు నన్ను ఇబ్బంది పెట్టకండి, ఫోన్ చేయకండి, ఏం చేయకండి. అలాగనే పద్మశాలి క్యాస్ట్లో కనుక ఎవరైనా నేను చెప్పినట్టుగా కనుక ఎవరైనా ఎలిజిబిలిటీ కనుక ఉంటే, అన్మ్యారీడ్ అబ్బాయి కనుక ఉంటే వెంటనే సంప్రదించండి. అలాగే ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, కొంచెం ఆలోచించండి. ఎంతోమంది ఎన్నో రకాల సహాయాలు చేస్తున్నారు, కానీ హెచ్ఐవి పాజిటివ్కి వచ్చేటప్పటికి సహాయం చేయడానికి ఎవరు ముందుకు రావడం లేదు. మీకు తోచిన సహాయం ఏదైనా ఉంటే దయచేసి కొంచెం ఆలోచించి మానవత్వంతో చేయండి ఫ్రెండ్స్. నా ఫోన్పే నెంబర్ మీకు అక్కడ డిస్ప్లే అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, నేను మీ బీఆర్కే, వెలుగు హెచ్ఐవి పాజిటివ్ నెట్వర్క్ అండ్ వెలుగు హెచ్ఐవి మ్యారేజ్.